రంగారెడ్డి అర్బన్ బీజేపీ అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాసరెడ్డి ప్రకాష్ రాజ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ని ఎవరైనా చంపితే అందుకు తాను బాధ్యత తీసుకుంటానంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హిందూ ధర్మంపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సహించేది లేదన్నారు. ప్రకాష్ రాజ్కు ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్లి కొడతానంటూ హెచ్చరించారు. సినీ అగ్ర హీరోలు నిర్మాతలు ప్రకాష్ రాజ్ను బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నాస్తికుడు ముసుగులో హిందూ ధర్మంపై దాడి చేస్తాడని, అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు శ్రీనివాసరెడ్డి. యోగ్యుడు కాదు. పర్టికులర్గా ఈ ప్రకాష్ రాజ్ న్యాయ భారత్ సనాతనం గురించి, హిందూ ధర్మం యొక్క విలువల గురించి ఎక్కడన్నా జోకులు వేసినావో నిన్ను వెంటాడుతున్నాం రా మేము, ఇక ఇడికించి రాసుకో. రామోజీ ఫిల్మ్ సిటీలో కనబడ్డాడు అని అంటే వస్తుండని నీ టూర్ డైరీ తెలుసుకొని నేను ఆడ ఇది చేస్తాం. నేనే కాదు, భారతదేశం అంతా ఎత్తుకుతున్నారు. ఎవ్వడు వీని చంపినా అందులో A1గా నేనుంటా. వాలంటరీ డిక్లరేషన్ ఇది. వాడు బతికే యోగ్యుడు కాదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఎప్పుడు సనాతనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నా సనాతనం గురించి, నా రాముని గురించి ఎవడన్నా తక్కువ మాట్లాడితే వాడు బతికేటువంటి అర్హత వాడు కోల్పోవాలి. ప్రతి ఒక్కడు ఇంతకుముందు ఇండస్ట్రీలో కూడా కృష్ణుడిని ఒక జోకర్ లాగా ప్రొజెక్ట్ చేయడం, రాముడిని ఒక జోకర్లా కామెడీలాగా, యమ ధర్మ ఆ డేస్ అయిపోయినాయి. ఇది నయా భారత్. మనము ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ కూడా ఒక హద్దు ఉండాలి. వేరే వాళ్ళకి మన హిందువుల మనోభావాలు తినేటువంటి కార్యక్రమం ఏ తలపెట్టినా ఖబర్దార్ బిడ్డలారా. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా ఆ చొరవ తీసుకోవాలి. యాంటీ నేషనల్ ఎలిమెంట్ వీడు అమాయకుల యొక్క బుర్రలను ఒక విలక్షణ నటుడు అనేటువంటి క్యారెక్టర్తోని వీళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుండు. వాడిని ఇప్పుడు వాడు బతకడానికే వీలేదు, రోల్స్ కాదు. ఇటువంటి దారి లోపల ఇంకెవడు పోయినా సనాతనం ఒప్పుకోదు. నేను చెప్తున్నా, ఇప్పుడు వాడిని ఏడ దొరికితే ఆడ నరకాలని అందులో నేనుంటా.